ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ తెలంగాణ 2024 షిఫ్ట్ 1లో జరిగిన క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేద్దాం. సో మనకి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి కింది వాటిలో సరిహద్దు రేఖలు మరియు అది వేరు చేసే దేశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. దానికి ఆప్షన్స్గా ఏమిచ్చాడంటే 38 ప్యారలల్ యుఎస్ఏ మరియు కెనడా, డ్యూరన్ లైన్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్, మాజినోట్ లైన్ ఫ్రాన్స్ మరియు జర్మనీ, రాడ్క్లిఫ్ లైన్ ఇండియా మరియు పాకిస్తాన్. ఇందులో సరికాని జవాబు ఏంటంటే సరికాని సరిహద్దు రేఖలు కానిది ఏంటంటే 38వ ప్యారలల్ యుఎస్ఏ మరియు కెనడా. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశం యొక్క ఆకస్మిక నిధి భారత రాష్ట్రపతి తరపున కింది వారిచే నిర్వహించబడుతుంది. ఆప్షన్లు చూద్దాం. ఆర్బీఐ గవర్నర్, భారత ప్రభుత్వ కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి. సరైన సమాధానం మనకు భారతదేశం యొక్క ఆకస్మిక నిధి భారత రాష్ట్రపతి తరపున కింది వారిచే నిర్వహించబడుతుంది. ఓకేనా, అంటే ఎవరంటే భారత ప్రభుత్వ కార్యదర్శి మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. కింది వారిలో ఒకరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మరణానంతరం పొందుకున్నారు. మనము ఎవరంటే ఆప్షన్ చూద్దాం. దేవికారాణి, లతా మంగేష్కర్, వినోద్ ఖన్నా, అక్కినేని నాగేశ్వరరావు. మనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మరణించిన తర్వాత అందుకున్నవారు ఎవరంటే లతా మంగేష్కర్. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 అనేది భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి మరణానంతరం 2024లో పద్మభూషణ్ అవార్డును పొందిన శ్రీమతి ఎం ఫాతిమా బీబీ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 కర్ణాటక. సరైన సమాధానం మరణానంతరం పద్మభూషణ్ పొందిన ఫాతిమా బీబీ అనే న్యాయమూర్తి కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5 అనేది చూద్దాం. కింది రాష్ట్రాలలో సాధారణ ఎన్నికలు 2024తో పాటు 2024లో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పాలక రాజకీయ పార్టీ మళ్ళీ ఎన్నికైన రాష్ట్రాలను గుర్తించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కరెంటు పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వరల్డ్ జియోగ్రఫీ నుంచి రావడం జరిగింది. వరల్డ్ జియోగ్రఫీలో సరిహద్దుల రేఖల నుంచి రావడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు భారతదేశం యొక్క ఆకస్మిక నిధి భారత రాష్ట్రపతి అంటే ఇది పాలిటీ నుంచి రావడం జరిగింది. అండ్ ఎకానమీ అని కూడా చెప్పుకోవచ్చు. మరియు క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4 భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి మరణాంతరం అంటే ఇది కరెంటు పాలిటీ నుంచి రావడం జరిగింది, లేదంటే అవార్డ్స్ నుంచి రావడం అని కూడా చెప్పుకోవచ్చు. మనకు అవార్డ్స్ నుంచి 2 ప్రశ్నలు ఇప్పటివరకు రావడం జరిగింది. ఈ ఫస్ట్ మనకి 3 భాగాలుగా ఉంది క్వశ్చన్ పేపరు. పార్ట్ 1 వచ్చేసి జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్. ఓకేనా. పార్ట్ 2 వచ్చేసి ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీషు. పార్ట్ 3 వచ్చేసి మనకు కంటెంట్. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. కింది రాష్ట్రాలలో సాధారణ ఎన్నికలు 2024తో పాటు 2024లో జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పాలక రాజకీయ పార్టీ మళ్ళీ ఎన్నికైన రాష్ట్రాలను గుర్తించండి. అంటే మనకి ఏంటి అంటే సి మరియు డి మాత్రమే. సి అంటే సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ మాత్రమే మళ్ళీ ఆ రాష్ట్రాలలో అధికారంలోకి రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, అల్బినిజం అనేది మనకిది జనరల్ సైన్స్ నుంచి రావడం జరిగింది. అల్బినిజం అనేది ఇది ఒక సంక్రమించే వ్యాధి, అలర్జీ పరిస్థితి, లోపము వ్యాధి, జన్యుపరమైన రుగ్మత.
అల్బినిజం అనేది జన్యుపరమైన రుగ్మత, ఇదొక జెనెటిక్ డిజార్డర్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. జూలై 2024లో ప్యారిస్లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్లో ఈ క్రీడలో పాల్గొనేందుకు ధీరజ్ బొమ్మదేవర అర్హత సాధించాడు. ఓకేనా. ఇది మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చింది. సో అది ఏ గేమ్ అంటే ఆర్చరీ, షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్. సరైన సమాధానం మనకది ఆర్చరీ అనే ఆటకు అర్హత సాధించారు ధీరజ్ బొమ్మదేవర. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. 2023లో భారతదేశంలో జరిగిన ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్లో ఆడేందుకు శ్రీలంక మరియు నెదర్లాండ్లు జూలై 2023లో ఈ దేశంలో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయర్ గేమ్లో అర్హత సాధించాయి. జింబాబ్వే, నెదర్లాండ్స్, శ్రీలంక, వెస్టిండీస్. ఇది జింబాబ్వే దేశంలో జరిగినటువంటి గేమ్లో, ఆ దేశంలో జరిగిన గేమ్లో అర్హత సాధించడం జరిగింది. ఇది మనకి కరెంట్ అఫైర్స్ నుంచి, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి ఈ సంస్థ ప్రత్యేకంగా ప్రైవేట్ రంగంపై దృష్టి సారించే ప్రపంచ బ్యాంకు గ్రూపులో సభ్యత్వం ఉన్న సంస్థ. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ది మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సరైన సమాధానం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది మనకి ఈ ప్రైవేట్ రంగంపై దృష్టి సారించే ప్రపంచ బ్యాంకు గ్రూపులలో సభ్యత్వం ఉన్న సంస్థ. క్వశ్చన్ నెంబర్ 10 అది చూద్దాం. 2020లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఐక్యరాజ్య సమితి సంస్థ. 2020లో అడుగుతున్నాడు ఇక్కడ. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ బాలల నిధి, ప్రపంచ ఆహార కార్యక్రమం, అంతర్జాతీయ కార్మిక సంస్థ. ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది 2020లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఐక్యరాజ్య సమితి యొక్క సంస్థ. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. యూపీఐ అనేది దీని యొక్క సంక్షిప్త పదం. యూపీఐ అనేది దేని యొక్క సంక్షిప్త పదం అంటే యూనిక్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, అప్గ్రేడెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సరైన సమాధానం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. క్వశ్చన్ నెంబర్ 12. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఎన్ని కేటగిరీల కింద ఆ సినిమాలను సర్టిఫై చేస్తుంది? ఎన్ని కేటగిరీల కింద అంటే సరైన సమాధానం మనకు 4 కేటగిరీల కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కేటగరైజేషను చేస్తుంది. 4 కేటగిరీల కింద. క్వశ్చన్ నెంబర్ 13. ఢిల్లీలోని మెహ్రౌలీలోని ఇనుపస్తంభం ఏ కాలానికి చెందినది? గుప్తులు, సుల్తానులు, మొఘలులు, మౌర్యులు. సరైన సమాధానం గుప్తుల కాలంలో ఢిల్లీలోని మెహ్రౌలీలోని ఇనుపస్తంభం స్థాపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 14. విష్ణు శర్మ పంచతంత్రంను దాదాపు ఈ కాలంలో సంస్కృతంలో రచించాడు. ఓకేనా. కవుల నుంచి మనకి ఖచ్చితంగా ప్రాచీన కవుల నుంచి మనకు ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. విష్ణు శర్మ పంచతంత్రంను దాదాపు ఈ కాలంలో సంస్కృతంలో రచించాడు. సరైన ఆన్సర్ 14th century BCలో రచించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 15. భారతదేశంలో మొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభించబడింది? ఓకేనా. పీటీలో అయితేనో మొట్టమొదటి ప్రెస్ క్లబ్ ఏంటిదని అడిగిండు, మొట్టమొదటి వార్తాపత్రిక ఏంటిదని అడిగిండు. అక్కడ ఈ పీడీలో వచ్చేసి భారతదేశంలో మొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభించడం అంటే ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సిన అవకాశం ఉంది. సో భారతదేశంలో మొదటి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభించబడిందంటే ఢిల్లీ, కోల్కతా, ముంబై, అహ్మదాబాద్. సరైన సమాధానం కోల్కతా. పాకిస్తాన్ పార్లమెంట్ యొక్క 2 సభలు ఏంటి? 2 సభలు ఏంటి అంటే లోక్సభ, రాజ్యసభ అనేది భారతదేశానికి సంబంధించినది. నేషనల్ అసెంబ్లీ మరియు సెనేట్ అనేది పాకిస్తాన్ యొక్క 2 సభలకు సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 17. మార్చి 2024లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సిపి రాధాకృష్ణన్
ఎన్నవ గవర్నర్? తెలంగాణ రాష్ట్ర 3వ గవర్నర్, తెలంగాణ రాష్ట్ర 2వ గవర్నర్, తెలంగాణ రాష్ట్ర 4వ గవర్నర్, తెలంగాణ రాష్ట్ర 5వ గవర్నర్. సరైన సమాధానం తెలంగాణ రాష్ట్ర 3వ గవర్నర్. క్వశ్చన్ నెంబర్ 18. సమ్మిళిత మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న ఆఫ్రికన్ యూనియన్ యొక్క వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ ఎంత? అంటే ఎజెండా ఏ సంవత్సరానికి ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఎజెండా 2063కి ఆఫ్రికన్ యూనియన్ యొక్క ఎజెండా అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 19. ద్రవిడ సమూహంకు చెందిన గోండిస్ ఈ రాష్ట్రంలో కేంద్రీకృతమై లేదు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, కానీ తమిళనాడులో కేంద్రీకృతమై లేరు గోండిస్ అనేవారు. క్వశ్చన్ నెంబర్ 20 అండ్ జీకే జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి చివరి ప్రశ్న. కింది వాటిలో దేశంలో సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం హోం వ్యవహారాల శాఖ యొక్క చొరవ. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ద ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు డీల్ విత్ సైబర్ క్రైమ్ ఇన్ ద కంట్రీ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఓకేనా? 11C, 14C, 13C, 15C. సరైన సమాధానం మనకి ఇక్కడ I4C అనేది కింది వాటిలో భారతదేశంలో సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం హోం వ్యవహార శాఖ మంత్రిత్వ యొక్క చొరవ. అది I4C అనేది దాని యొక్క చొరవ. అది జనరల్ ఇంగ్లీష్ అనేది మనకి పార్ట్ 2గా ఉంది. దీంట్లో 20 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 21. ద స్టేషనరీ షాప్ ఈస్ రైట్ డాష్ ద బస్ స్టాప్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతున్నాడు. ద స్టేషనరీ షాప్ ఈస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బస్ స్టాప్. క్వశ్చన్ నెంబర్ 22. చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటే హోమోజీనియస్ అంటే HOMOGENEOUS. ఇది హోమోజీనియస్ యొక్క స్పెల్లింగ్. వాటి రిమైనింగ్ ఏమి ఇచ్చాడంటే ఒకటి హోమియోజీనియస్ ఇచ్చాడు, ఒకటి హోమోజీనియస్సే కానీ ప్రొనౌన్సియేషన్ ఒకటే, బట్ NI ఇచ్చాడు అక్కడ, ఇక్కడ NE. హోమోజీనియస్ అంటే అక్కడ NEUOS ఇచ్చాడు, ఇక్కడ NEOUS ఇచ్చాడు. సో సరైన సమాధానం హోమోజీనియస్ అంటే HOMOGENEOUS. క్వశ్చన్ నెంబర్ 23. ఐడెంటిఫై ద పార్ట్ దట్ కంటెంట్స్ అన్ ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్. ఓకేనా? మనకు కొంత సెంటెన్స్ ఇచ్చాడు, దాంట్లో ఎర్రర్ సెంటెన్స్ అని అడుగుతున్నాడు. వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ టీచర్ ఈజ్ టు స్పాట్ ద కేసెస్ ఆఫ్ మలడ్జస్ట్మెంట్. సరైన సమాధానం ఏ. వన్ ఆఫ్ ద ఫంక్షన్ అనకూడదు, ఆఫ్ అని. సో అది ఎర్రర్ ఆ సెంటెన్స్లో. క్వశ్చన్ నెంబర్ 24. రీఅరేంజ్ ద జంబుల్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు, మనండి రీఅరేంజ్ చేయమంటున్నాడు. అది ABCDE అని ఇచ్చి కొన్ని సెంటెన్స్ ఇచ్చి రీఅరేంజ్ చేయమంటుండు. ఓకేనా? సో ఆర్మీ పర్సనల్ ఆర్ సో డిసిప్లిన్డ్ దట్ ద ఫీల్ రెస్ట్లెస్ ఈవెన్ వెన్ దే ఆర్ ఎట్ హోమ్ అనేది సరైన సెంటెన్స్. క్వశ్చన్ నెంబర్ 25. ఏ గ్రూప్ ఆఫ్ క్యామెల్స్ ఈజ్ కాల్డ్. ఓకేనా? ఏ గ్రూప్ ఆఫ్ క్యామెల్స్ ఈజ్ కాల్డ్ అంటే క్యారవాన్, ట్రూప్, కాలనీ, గ్యాంగ్. సరైన సమాధానం ద గ్రూప్ ఆఫ్ క్యామెల్స్ ఈజ్ కాల్డ్ క్యారవాన్. క్వశ్చన్ నెంబర్ 26. సైంటిస్ట్స్ ఆర్ ట్రయింగ్ టు పుల్ టుగెదర్ డిస్పరేట్ ఐడియాస్ ఇన్ ఆస్ట్రానమీ. ఐడెంటిఫై ద ఆంటోనిమ్ ఫర్ ద వర్డ్ డిస్పరేట్. సరైన సమాధానం డిస్పరేట్కి యాంటోనియం వ్యతిరేక అర్థం చేయమంటుండో దానికి సరైన సమాధానం సిమిలర్ అనేది దానికి యాంటోనియం. క్వశ్చన్ నెంబర్ 27. హీ వాస్
అడమెంట్ అబౌట్ బికమింగ్ ఏ డాన్సర్. ఐడెంటిఫై ద మీనింగ్ ఆఫ్ ద అడమెంట్. అడమెంట్ అంటే దానికి అర్థం, ఒక సెంటెన్స్లో ఒక పదం ఇచ్చి దానికి సరైన అర్థం కనుక్కోమంటుండు. అదేంటంటే స్టూబర్న్ ఆర్ స్టబర్న్ సరైన అడమెంట్కు మీనింగు. క్వశ్చన్ నెంబర్ 28. పిక్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. దీంట్లో మనకి పంక్చువేటెడ్ సెంటెన్సెస్ రాయమంటుండు. కరెక్ట్ సరైన సమాధానం ఏంటంటే ద ఇంటర్వ్యూయర్ ఆస్క్డ్ రాఘవ్ వై హీ హ్యాడ్ లెఫ్ట్ దట్ జాబ్ ద ప్రీవియస్ ఇయర్ అనేది కరెక్ట్ పంక్చువేటెడ్ సెంటెన్స్. క్వశ్చన్ నెంబర్ 29. విక్రమ్ సెడ్ ఐ బ్రాట్ ఏ గిఫ్ట్ ఫర్ యూ. ఐ బ్రాట్ ఏ గిఫ్ట్ ఫర్ యూ. సెలెక్ట్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద గివెన్ సెంటెన్స్ ఇస్ ద ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో బెస్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు. విక్రమ్ సెడ్ దట్ హీ హ్యాడ్ బ్రాట్ ఏ గిఫ్ట్ ఫర్ మీ. గిఫ్ట్ ఫర్ మీ అనేది ఇండైరెక్ట్ స్పీచ్. క్వశ్చన్ నెంబర్ 30. విజయ హ్యాస్ నాట్ రిటన్ ఏ స్టోరీ. సెలెక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో దానికి సరైన సెంటెన్స్ రాయమంటాడు. ఏ స్టోరీ హ్యాస్ నాట్ బీన్ రిటన్ బై విజయ. ఏ స్టోరీ హ్యాస్ నాట్ బీన్ రిటన్ బై విజయ. క్వశ్చన్ నెంబర్ 31. ద ప్లేయర్స్ డాష్ వెన్ ఆస్క్డ్ టు డూ సో. పిక్ ద కరెక్ట్ వర్డ్, కంప్లీట్ ద సెంటెన్స్. మళ్ళీ బ్రాకెట్లో కరెక్ట్ వర్డ్ రాయమంటుండో. కరెక్ట్ వర్డ్ ఏంటంటే ద ప్లేయర్స్ రైజ్డ్ దేర్ హ్యాండ్స్ వెన్ ఆస్క్డ్ టు డూ సో. క్వశ్చన్ నెంబర్ 32. ద టూ గర్ల్స్ లుక్డ్ సో alike that it was impossible to dash between them. Choose the correct option. సరైన సమాధానం ఏంటంటే డిస్టింగ్విష్, ఐడెంటిఫై, ఓవర్లుక్, కన్ఫ్యూజ్. ఇక్కడ ఏమంటుందంటే మళ్ళీ బ్రాకెట్ ఇచ్చి కరెక్ట్ ఆన్సర్ అందులో చూజ్ చేసుకోమంటుండో. దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ద టూ గర్ల్స్ లుక్డ్ సో లైక్ దట్ ఇట్ వాస్ ఇంపాసిబుల్ టు distinguish between them. Question number 33. The principal dash made a presentation on the topic of child rights. Complete the sentence with correct options. సరైన సమాధానం the principal herself made a presentation on the topic of child rights. Question number 34. Pick the grammatically correct sentence. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ను పిక్ చేసుకోమంటుండో. యు కాంట్, ఫస్ట్ ఆప్షన్ అది, యు కాంట్ మేక్ ఏ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ అండ్ ఫ్యూ ఎగ్స్. పీపుల్ ఇన్ ఏ గ్లాస్ హౌసెస్ షుడెంట్ త్రో స్టోన్స్. పిక్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అంటే పీపుల్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడెంట్ త్రో స్టోన్స్ అనేది గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. క్వశ్చన్ నెంబర్ 35. అమాంగ్ ద ఫాలోయింగ్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్ పేర్స్ పిక్ ద ఇన్కరెక్ట్ అనేది చూస్ చేసుకోమంటుండో. మనకి ఏంటంటే సింగులర్ ఇచ్చిండు, ప్లూరల్ ఇచ్చిండు. దాంట్లో ఇన్కరెక్ట్ ఏంటో చూడమంటుండో. ఆల్మనస్, ఆల్మనీ. సిలబస్, సిలబీ. ఓయాసిస్, ఓయాసెస్. ఓక్స్, ఆక్సెన్. సో ఇన్కరెక్ట్ అనేది మిగతా 3 కరెక్ట్. ఇన్కరెక్ట్ ఏంటంటే ఓయాసిస్, ఓయాసిసెస్ అనేది ఇన్కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 36. రాకేష్ విజిటెడ్ డాష్. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. సరైన సమాధానం రాకెట్ విజిటెడ్ ద షాపా, ఏ షాపా, షాపా అండ్ షాపా అనేది సరైన సమాధానం రాకేష్ విజిటెడ్ ఏ షాప్. క్వశ్చన్ నెంబర్ 37. షీ ఈజ్ ఏ క్వీర్ ఫిష్. ఐ హ్యావ్ ఫెయిల్డ్ టు అండర్స్టాండ్ హర్. ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం ఏ క్వీర్ ఫిష్ ఈజ్ టు. సరైన సమాధానం స్ట్రేంజ్ పర్సన్. ఏ క్వీర్ ఫిష్ అంటే స్ట్రేంజ్ పర్సన్ అని దానికి ఈడియం. క్వశ్చన్ నెంబర్ 38. ద క్రికెట్ మ్యాచ్ హ్యాడ్ టు బీ డాష్ బికాస్ ఆఫ్ ద వెదర్. చూజ్ ఏ అప్రోప్రియేట్ ప్రేజ్. కంప్లీట్ ద సెంటెన్స్ అంటుండో. ద క్రికెట్ మ్యాచ్ హ్యాస్ టు కాల్డ్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద వెదర్. క్వశ్చన్ నెంబర్ 39. షీ hasn't finished her project yet.
పిక్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఓకేనా. సో ఇది సరైన వాళ్ళు క్వశ్చన్ ఇవ్వడం వల్ల దీన్ని డిలీట్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 40, వన్ మస్ట్ లెర్న్ టు డాష్ వన్ సెల్ఫ్ టు ద సర్కమ్స్టెన్స్ ఆఫ్ లైఫ్. సరైన బ్రాకెట్లో ఎంచుకోమంటుండో కంప్లీట్ చేయమంటుండో అడాప్ట్, వన్ మస్ట్ లెర్న్ టు అడాప్ట్ వన్ సెల్ఫ్ టు ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ లైఫ్. ఓకేనా. అది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకు జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సో సెకండ్ పార్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ఇప్పుడు మనకి థర్డ్ పార్ట్ వచ్చేసి కాంటెంట్ ఉంటుంది. అది 160 క్వశ్చన్స్కు ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 41, వ్యాయామ విద్యలో విద్య అనే పదానికి అర్థం. ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ద వర్డ్ ఎడ్యుకేషన్ మీన్స్. సరైన సమాధానం దీనికి ఏమడుగుతుందంటే ఆప్షన్లు ఇచ్చిండు. ఆప్షన్లు ఇచ్చి మూడు ఆప్షన్లు ఇచ్చి సరైన సమాధానం ఎంచుకోమంటుండనే. సో మనకి ఇక్కడ సరైన ఆప్షన్లు ఏంటంటే క్రమబద్ధమైన బోధన, క్రమబద్ధమైన శిక్షణ, క్రమబద్ధమైన ప్రణాళిక. ఇందులో సరైనది ఏంటంటే సిస్టమేటిక్ ఇన్స్ట్రక్షన్ అండ్ సిస్టమేటిక్ ట్రైనింగ్ అనేది మనకు సరైన ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42, వ్యాయామ విద్యను ఉద్యమం ద్వారా వ్యక్తికి వచ్చే అనుభవాల మొత్తం అని నిర్వచించిన వ్యక్తి. ఫిజికల్ ఎడ్యుకేషన్ యాజ్ ద సమ్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్సెస్ విచ్ కమ్ టు ద ఇండివిజువల్ త్రూ మూమెంట్ అని నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మనకు అనుభవాలు అంటే ఓబర్టఫర్, డెల్బర్ట్ ఓబర్టఫర్ అనే వ్యక్తి అనుభవాల ద్వారా మనకు వ్యాయామ విద్యను ఉద్యమం ద్వారా వ్యక్తికి వచ్చే అనుభవాల మొత్తాన్ని నిర్వచించిన వ్యక్తి అంటే ఓబర్టఫర్. ఆప్షన్లు ఇచ్చిందంటే జెస్సీ ఫీలింగ్ విలియమ్స్, డెల్బర్ట్ ఓబర్టఫర్, హెచ్సి బక్, టామ్ బెంట్లీ. సరైన సమాధానం ఓబర్టఫర్. క్వశ్చన్ నెంబర్ 43, వేదకాలం యొక్క పీరియడ్ ఎంత అడుగుతున్నాడు ఇక్కడ. మనకు వేదకాలం యొక్క పీరియడ్ ఎంత అడుగుతున్నాడు ఇక్కడ. ఓకేనా. వేదకాలం యొక్క పీరియడ్ ఏముందంటే ఇక్కడ 320 AD నుంచి 1000 AD, 600 BC నుంచి 320 AD, 2500 BC నుంచి 600 BC, 3250 BC నుంచి 2500 BC. ఇందులో సరైన సమాధానం మనకి మొట్టమొదటి కాలం వేదకాలం. దాని యొక్క కాలము ఎంత అంటే 2500 BC నుంచి 600 BC వరకు. ఇది వేదకాలం యొక్క కాలము. క్వశ్చన్ నెంబర్ 44, 1953లో భారత ప్రభుత్వం ఈ ఆరోగ్య మంత్రి ఆటలు మరియు క్రీడల కోసం కోచింగ్ పథకాన్ని మనకు ప్రారంభించారు. ఎవరంటే రాజకుమారి అమృత్ కౌర్. ఇక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజకుమారి అమృత్ కౌర్, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి. సరైన సమాధానం 1953 రాజకుమారి అమృత్ కౌర్. క్వశ్చన్ నెంబర్ 45, పైకా పథకంను సవరించి ఈ పేరు పెట్టారు. పైకా పథకంను సవరించి ఏ పేరు పెట్టారని అడుగుతున్నాడు. సాఫ్ గేమ్లు, సాఫ్ ఆటలు, హెచ్జిఎఫ్ గేమ్లు, హెచ్జిఎఫ్ ఆటలు, ఆర్జీకేఏ గేమ్స్, ఆర్జీకేఏ ఆటలు, సాయి గేమ్స్, సాయి ఆటలు. అంటే సరైన సమాధానం పైకాను సవరించి ఆర్జీకేఏ అని చేంజ్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 46, అర్జున అవార్డును కింది విభాగంలో ఇవ్వబడుతుంది. అర్జున అవార్డును ఏ విభాగంలో ఇవ్వబడుతుందని చెప్పేసి 3 ఆప్షన్లు ఇచ్చి కరెక్ట్ దాన్ని ఎంచుకోమంటుండో అది కరెక్ట్ ఏంటంటే ఒలింపిక్ లేదా ఆసియా గేమ్స్ లేదా కామన్వెల్త్ గేమ్స్, ఖోఖో, కబడ్డీ, శారీరక వికలాంగుల వర్గం. సో అర్జున అవార్డు అనేది ఇది మనకి క్రీడాకారులకు ఇచ్చే అవార్డు. ఇది ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఖోఖోలో, కబడ్డీలో శారీరక వికలాంగుల వర్గము అందరికీ కూడా ఇవ్వబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 47, ప్రస్తుత రంజీ విజేతలు మరియు
రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరిగే క్రికెట్ కప్పు ఏంటి అని అడుగుతున్నాడు. కింగ్స్ కప్పు, ఇరానీ కప్, ఫెడరేషన్ కప్, దిలీప్ ట్రోఫీ. మనకు ప్రస్తుత రంజీ జట్లు మరియు రెస్ట్ ఆఫ్ క్రికెట్ల మధ్య ఇండియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ కప్పు ఏంటంటే ఇరానీ కప్. క్వశ్చన్ నెంబర్ 48, కాస్మోస్ అనేది ఉన్నా లేదా ఎప్పటికీ ఉంటుంది అని చెప్పిన వ్యక్తి. కాస్మోస్ అనేది ఉన్నా లేదా ఎప్పటికీ ఉంటుంది అని చెప్పిన వ్యక్తి. ద పర్సన్ హూ సెడ్ ద కాస్మోస్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ ఆర్ ఎవర్ వాస్ ఆర్ ఎవర్ విల్ బీ అని చెప్పింది ప్లేటో, బ్రూబచర్, కార్ల్ సాగన్, హెస్సి బక్. సరైన సమాధానం కార్ల్ సాగన్ అనే వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 49, అవగాహనకు మనస్సు కేంద్రంగా ఉంటుంది అని నొక్కి చెప్పే తత్వశాస్త్రము. ద ఫిలాసఫీ దట్ ఇంపసిస్ ద మైండ్ యాజ్ సెంట్రల్ టు అండర్స్టాండింగ్. సరైన సమాధానం ఐడియలిజం ఆదర్శవాదం, న్యాచురలిజం ప్రాకృతికవాదం, అండ్ ప్రాగ్మటిజం వ్యవహారిక సత్తావాదం, రియలిజం వాస్తవికవాదం. సరైన సమాధానం అవగాహనకు మనస్సు కేంద్రంగా ఉంటుంది అని చెప్పిన శాస్త్రము ఆదర్శవాదము అనేది అవగాహనకు మనస్సు కేంద్రంగా ఉంటుందని చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 50, సహజ ప్రక్రియ వల్ల జరిగే పెరుగుదల ఏంటంటే డెవలప్మెంట్ వికాసం, గ్రోత్ పెరుగుదల, ఇంప్రూవ్మెంట్ మెరుగుదల, ఇంక్రీజ్ పెంచు. సరైన సమాధానం సహజ ప్రక్రియ వల్ల కలిగే పెరుగుదలను గ్రోత్ పెరుగుదల అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 51, వంశపార్యపర్యతో అనగా జన్యుశాస్త్రంతో వివరించే శాస్త్రము. జువాలజీ భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము, మైక్రోబయాలజీ. సరైన సమాధానం జీవశాస్త్రము. క్వశ్చన్ నెంబర్ 52, షెల్డన్ ప్రకారం మ్యాసీ మెడ, కుండ లాంటి కడుపు మరియు పొడవాటి ప్రేగులు ఈ వర్గీకరణలో ఉంటాయి. ఎక్టోమార్ఫ్, మెసోమార్ఫ్, ఎండోమార్ఫ్. సరైన సమాధానం సి మాత్రమే. ఎండోమార్ఫ్ అనేది షెల్డన్ ప్రకారం మ్యాసీ మెడ, కుండలాంటి కడుపు మరియు పొడవాటి ప్రేగులు ఈ వర్గీకరణలో ఉండడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 53, స్థూల శరీర నిర్మాణం శాస్త్రము. స్థూల శరీర నిర్మాణ శాస్త్రము అంటే ఇక్కడ గ్రాస్ అనాటమీ అనేది ఇది ఒక నాన్ మైక్రోస్కోప్ అనాటమీ అండ్ మెసో అనాటమీ, నానో అనాటమీ. మనకి ఇక్కడ పీఈటీలో కూడా ఇవ్వడం జరిగింది ఇదే క్వశ్చన్, గ్రాస్ అనాటమీ అనేది. సో ఇక్కడ గ్రాస్ అనాటమీ అనేది నాన్ మైక్రోస్కోప్ అనాటమీని గ్రాస్ అనాటమీ అంటారు. ఓకేనా, మైక్రోస్కోప్లో చూడలేని దాన్ని గ్రాస్ అనాటమీ అని అంటారు. సో క్వశ్చన్ నెంబర్ 54 వచ్చేసి మానవ శరీరం యొక్క అతి చిన్న నిర్మాణ మరియు క్రియాత్మక యూనిట్ సెల్, టిష్యూ, అవయము, ఎముక. సరైన సమాధానం కణమును మానవ శరీరం యొక్క అతి చిన్న నిర్మాణ మరియు క్రియాత్మక యూనిట్ అంటారు, సెల్. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 55, కణంలోని జిగట ద్రవం. ద విస్కస్ ఫ్లూయిడ్ ఇన్ ద సెల్ ఈస్ సైటోప్లాజం, న్యూక్లియోస్, గోల్గి అపరేటస్, గోల్గి ఉపకరణం, సెంట్రియోల్స్ అనేది. సో ఇందులోని కణంలోని జిగట ద్రవంను సైటోప్లాజ్మం అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 56, ధమనుల రక్తపోటును నిర్వహించడం మరియు కేశనాళికలోకి రక్త ప్రవాహాన్ని నియంత్రించడం దీని యొక్క విధులు. పల్మనరీ సర్క్యులేషన్, సిస్టమేటిక్ సర్క్యులేషన్, పోర్టల్ సర్క్యులేషన్. అంటే ఇంగ్లీష్లో తెలుగులో అవే పదాలు ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం బి మాత్రమే. సిస్టమిక్ సర్క్యులేషన్ అనేది దమనుల రక్తపోటును నిర్వహించడం మరియు కేశనాళికలోని రక్త ప్రవాహాన్ని నియంత్రించడం దీని యొక్క విధులు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 57, వయోజనుని యొక్క గుండె సుమారుగా ఎంత బరువు ఉంటుంది? గుండె అనేది ఇక్కడ కేజీలలో ఇవ్వకుండా ఔన్స్లో ఇచ్చాడు. సో వయోజను యొక్క గుండె బరువు అనేది 8 నుంచి 9
ఓజెడ్లో ఉంటుంది. సో రెండింటికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 8 నుంచి 9 ఒకటి, 8 నుంచి 10 అనేది రెండు ఏది పెట్టినా సరైన సమాధానమే. క్వశ్చన్ నెంబర్ 58. ఊపిరితిత్తులలోకి మరియు బయటికి స్వచ్ఛందంగా తరలించగల గరిష్ట గాలి పరిమాణం. ఊపిరితిత్తులోకి బయటికి స్వచ్ఛందంగా గాలిని తరలించగల గరిష్ట గాలి యొక్క పరిమాణం. ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి వాలంటరీలీ మూవ్డ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ లంగ్స్. దాన్ని వైటల్ కెపాసిటీ అని అంటారు. టోటల్ లంగ్ కెపాసిటీ, ఇన్స్పిరేటర్ కెపాసిటీ, ఎక్స్పిరేటరీ కెపాసిటీ. సరైన సమాధానం ఊపిరితిత్తులోకి గాలిని పీల్చడం మరియు వదలడం ఎక్కువ మొత్తంలో దాన్ని వైటల్ కెపాసిటీ అని అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 59. పులప్లలో పాల్గొనే కండరాలు ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు పుషప్స్ పులప్స్ ఉంటాయి కదా. సో పులప్లలో ద మజిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పులప్స్ అంటే బైసెప్స్ ట్రాపెజియస్, బైసెప్స్ రోంబాయిడ్స్, బైసెప్స్ ట్రైసెప్స్, లాటిసి ముస్డోర్సి బైసెప్స్. సరైన సమాధానం 2 ఆప్షన్లు ఇచ్చడం జరిగింది. ఇక్కడ పులప్స్లో పాల్గొనే కండరాలు వచ్చేసి బైసెప్స్ రోంబాయిడ్స్, లాటిసి ముస్డోర్సి బైసెప్స్ అనేది మనకు సరైన సమాధానాలు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 60. కండరాలు దాని అసలు స్థానానికి తిరిగి వచ్చే సామర్థ్యాన్ని ఏమంటారు? ద ఎబిలిటీ ఆఫ్ మజిల్ టు రిటర్న్ ద ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో దాన్ని ఎలాస్టిసిటీ అంటారు. స్థితిస్థాపకత. ఇలా ఆప్షన్ చూద్దాం. కండక్టివిటీ వాహకత, కాంట్రాక్టిబిలిటీ సంకోచము, ఎలక్ట్రిసిటీ స్థితిస్థాపకత, స్పస్టిసిటీ అనేది ఉన్నది. దాని సరైన సమాధానం స్థితిస్థాపకత అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 61. మెదడు యొక్క పునాది నుండి వేలాడుతున్న గ్రంథి అనేది ఏంటిదని అడుగుతున్నాడు. ద గ్లాండ్ విచ్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద బ్రెయిన్. బేస్ ఆఫ్ ద బ్రెయిన్ అనేది థైరాయిడ్, పీనియల్, పిట్యూటరీ, థైమస్. సరైన సమాధానం పిట్యూటరీ గ్రంథి అనేది మనకు మెదడు యొక్క పునాది నుండి వేలాడుతుంది. క్వశ్చన్ నెంబర్ 62 వచ్చేసి మనకు థైరాయిడ్ హార్మోన్ యొక్క పని ఏంటిది అని అడుగుతున్నాడు. ఇక్కడ కణజాలంలో ఆక్సిజన్ వినియోగం మరియు ఉష్ణ ఉత్పత్తి పెంచుతుంది. ఇది సరైన సమాధానం. ఆప్షన్ చూద్దాం. ఉష్ణోగ్రత నియంత్రిస్తుంది, ఆడవారిలో పాల ఉత్పత్తిని పెంచడం ప్రేరేపిస్తుంది, ఎలక్ట్రోలైట్ మరియు నీటి సంతులనాన్ని నిర్వహిస్తుంది. సరైన సమాధానం ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ యొక్క పని కణజాలంలో ఆక్సిజన్ వినియోగం మరియు ఉష్ణ ఉత్పత్తిని పెంచుతుంది. అనేది ఇంపార్టెంట్. సో క్వశ్చన్ నెంబర్ 63 వచ్చేసి పరుగు మరియు ఈత సమయంలో ప్రారంభంలో సంకోచించే కండరాల ఫైబర్ రకం. పరుగు మరియు ఈత సమయంలో ప్రారంభంలో సంకోచించే కండరాల ఫైబర్ రకం ఏంటంటే ఆప్షన్ చూద్దాం. స్లో ట్విచ్, ఫాస్ట్ ట్విచ్, టైప్ 2 ఫైబర్, మోడరేట్ ఫాస్ట్ ట్విచ్. సరైన సమాధానం పరుగు మరియు కొలనులో ఈత సమయంలో ప్రారంభించే కండరాల ఫైబర్ రకం స్లో ట్విచ్. క్వశ్చన్ నెంబర్ 64. నాడీ కణంలోని ఈ భాగం కణ శరీరం నుండి ప్రేరణలను తీసుకువెళ్తుంది. సో ఆప్షన్లు చూద్దాం. డెండ్రైట్స్, ఆక్సాన్స్, టెర్మినల్ బటన్స్, ష్వాన్ సెల్. సరైన సమాధానం నాడీ కణంలోని ఆక్సాన్ అనే భాగము కణ శరీరం నుండి ప్రేరణను తీసుకెళ్తుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 65 వచ్చేసి మనకు విద్యా సాంకేతికతను వ్యక్తులను ఈ విధంగా సిద్ధం చేస్తుంది. విద్యా సాంకేతిక వ్యక్తులను ఏ విధంగా సిద్ధం చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. 3 ఆప్షన్లు ఇచ్చిండు. లర్నింగ్ రీసోర్సెస్, అభ్యసన వనరులు, సమస్యలకు విశ్లేషణ మరియు పరిష్కారాలను రూపొందించే ప్రక్రియ, ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ అండ్ డివైజింగ్ సొల్యూషన్ టు ప్రాబ్లమ్స్, ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజేషన్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, సంస్థ మరియు సిబ్బంది నిర్వహణలో పాల్గొంటుంది. సరైన సమాధానాలు ఈ 3 కూడా సరైన సమాధానాలే. క్వశ్చన్ నెంబర్ 66. విద్యలో కింది సాంకేతిక పరికరాలలో ఒకదానికి సంబంధం లేనిది. కంప్యూటర్, వీసీఆర్, బులెటిన్ బోర్డ్, టెలివిజన్. సరైన సమాధానం బులెటిన్ బోర్డ్ అనేది విద్యలో కింది సాంకేతిక పరికరాల్లో ఒకదానికి సంబంధం అనేది ఉండదు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 67. లర్నింగ్ ఫ్రమ్ డైలీ ఎక్స్పీరియన్సెస్, రోజువారీ అనుభవాల నుండి నేర్చుకునేది. ఫార్మల్ ఎడ్యుకేషన్, నియత విద్య,
ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్, జనరల్ ఎడ్యుకేషన్ సాధారణ విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనియత విద్య. సరైనది రోజువారీ కార్యక్రమాల ద్వారా నేర్చుకునేది ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. క్వశ్చన్ నెంబర్ 68, బోధనలో అత్యంత ఎక్కువగా సిఫార్సు చేయబడిన పద్ధతి కమాండ్ పద్ధతి, నాటకీకరణ పద్ధతి, పరిశీలన మరియు దృశ్యీకరణ పద్ధతి, ప్రదర్శన పద్ధతి. డెమాన్స్ట్రేషన్ మెథడ్ అనేది బోధనలో అత్యంత ఎక్కువగా సిఫార్సు చేయబడిన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 69, ప్రజెంటేషన్ ప్రక్రియలో ప్రదర్శన తర్వాత పర్యవేక్షణ, పరిశీలన, వివరణ, పరివృష్టి. సరైన సమాధానం ప్రజెంటేషన్ ప్రక్రియలో ప్రదర్శన తర్వాత పరిశీలన అనేది ఉండాలి, ఎక్స్ప్లోరేషన్ అనేది ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 70, పాఠ్య ప్రణాళికలో రైట్ డ్రెస్ ఆదేశం దీని కొరకు ఉపయోగించబడుతుంది. టు టేక్ ద అటెండెన్స్ హాజరు తీసుకోవడానికి, టు స్టేట్ ద లైన్ స్టేట్ చేయడం కోసం, ద టోటల్ నెంబర్స్ మొత్తం సంఖ్యలను తెలుసుకోవడానికి. సరైన సమాధానం లైన్ స్ట్రేట్ చేయడం అనేది సరైన సమాధానం. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 71 మనకు డ్రామా, పప్పెట్ షో మరియు టాకింగ్ డాల్ అనేవి ఇవి ఒక వీడియోలు, సినిమాలు, ఆడియోలు, దృశ్య శ్రవణాలు అనేది డ్రామా, పప్పెట్ షో మరియు టాకింగ్ డాల్ అనేది దృశ్య శ్రవణాలు. క్వశ్చన్ నెంబర్ 72, ట్యాబులర్ పద్ధతి అనేది నాకౌట్ టోర్నమెంటా, లీగ్ టోర్నమెంటా, లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంటా, నాకౌట్ కమ్ లీగ్ టోర్నమెంటా. సరైన సమాధానం లీగ్ టోర్నమెంట్ను ట్యాబులర్ పద్ధతి అని అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 73, కాంబినేషన్లో ఎన్ని టోర్నమెంట్ ఉంటాయి? కాంబినేషన్లో మనకి ఎన్ని టోర్నమెంట్లు ఉంటాయి అంటే 4 టోర్నమెంట్లు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 74, ప్రీ సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్లో దీనిలో ఒక భాగము. ఇది ఒక దూర విద్య, ఆన్లైన్ బోధన, వర్చువల్ బోధన, మైక్రో టీచింగ్. సూక్ష్మ బోధన అనేది మనకు ప్రీ సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్లో భాగము. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 75 చూద్దాం. గ్రీకులు క్యాలెండర్గా ఉపయోగించే పండుగ ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఒలింపియా అనేది ప్రాంతము, ఒలింపిక్స్ అనేది ఆటలు, ఒలింపియాడ్స్ అనేది మనకు గ్రీకులు క్యాలెండర్గా ఒలింపియాడ్ అంటే 4 సంవత్సరాలు ఒకసారి జరిగే ఒలింపిక్స్ మధ్య సమయాన్ని ఒలింపియాడ్స్ అంటారు. కాబట్టి ఇది గ్రీకుల క్యాలెండర్గా ఉపయోగపడుతుంది. ఒలింపియిజం అంటే అదొక ఒలింపిక్ సంబంధించిన ఒలింపియం అంటే స్టేడియం అది. సో క్వశ్చన్ నెంబర్ 76 వచ్చేసి గ్రీకు మహిళలకు ప్రత్యేక పోటీని అందించిన పండుగ ప్యాక్స్ ఒలింపియా, బెరా పండుగ, అల్తార్ ఆఫ్ జ్యూస్. సరైన సమాధానం మనకి ఇక్కడ బేరా అనేది కేవలం గ్రీకు మహిళలకు ప్రత్యేక పోటీని అందించిన పండుగ. 77వ ప్రశ్న, ఒలింపిక్ 5 రింగుల అమరిక ఏ అక్షరమును పోలి ఉంటుంది? డబ్ల్యూ అనే అక్షరాన్ని ఒలింపిక్ 5 రింగులు పోలి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 78, ఒలింపిక్ నినాదంలోని పదాలు సిటియస్, ఆర్టియస్, ఫోర్టియస్ దేన్ని సూచిస్తాయి? అవి అత్యుత్తమ సామర్థ్యాల కోసం క్రీడాకారులను ప్రోత్సహించడం అనేది సరైన సమాధానం. మరి ఆప్షన్ చూద్దాం. ఒలింపిక్స్లో పాల్గొనడానికి, క్రీడాకారుడి స్పిరిట్, గర్వంగా భావించడం. కానీ సరైన సమాధానం అత్యుత్తమ సామర్థ్యాల కోసం క్రీడాకారులను ప్రోత్సహించడం. క్వశ్చన్ నెంబర్ 79, వింటర్ ఒలింపిక్ ప్రోగ్రామ్ వింటర్ ఒలింపిక్ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతుంది? ఓకేనా. వింటర్ ఒలింపిక్ ప్రోగ్రామ్ అనేది ఎన్ని రోజులు జరుగుతుందంటే ఇది 10 రోజులు మాత్రమే జరుగుతుంది. ఓకేనా. సరైన సమాధానం వింటర్ ఒలింపిక్స్ అనేది 10 రోజులు మాత్రమే జరుగుతుంది. అందులో ఆప్షన్ చూద్దాం. 15 days, 10 days, 8 days, 20 days. సరైన సమాధానం 10 days మాత్రమే వింటర్ ఒలింపిక్స్. ద పారా ఒలింపిక్స్ వాస్ ఇనిషియేట్ బై పారాలింపిక్స్ ప్రారంభించిన వారు ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ. ఐఓసి, సర్ లుడ్విగ్ గుడ్మాన్, డి కోబర్టిన్, థామస్ బాచ్. పారాలింపిక్స్ను ప్రారంభించిన వారు సర్ లుడ్విగ్ గట్మాన్ అనే వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 81,
ఐఓసి శాశ్వత ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లూసర్నెలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 82. నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో విసిరిన దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ దూరం వచ్చేసి 87.58 మీటర్స్. 87.58 మీటర్స్ అనేది నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో విసిరిన దూరము. క్వశ్చన్ నెంబర్ 83. నిటారుగా ఉన్న స్థితిలో ఉన్న యాంటీ గ్రావిటీ కండరం ఏంటి అని అడుగుతున్నాడు. మనకు ఆప్షన్ చూద్దాం. వాస్టస్ లాటరిస్, టిబియాలిస్ యాంటీరియర్, గ్లూటియస్ మ్యాక్సిమస్, సార్టోరియస్. సరైన సమాధానం నిటారుగా ఉన్న స్థితిలో ఉన్న యాంటీ గ్రావిటీ కండరం గ్లూటియస్ మ్యాక్సిమం అనేది సరైన కండరం. క్వశ్చన్ నెంబర్ 84. పాస్బరీ ఫ్లాప్ హై జంప్లో బయోమెకానిక్స్ యొక్క ప్రధాన సూత్రం ఏమిటంటే గురుత్వాకర్షణ కేంద్రం దీని గుండా పోతుంది. బార్ కింద నుంచి గురుత్వాకర్షణ కింద అనేది పోతుంది. ఆప్షన్లు ఏమి ఇచ్చారంటే బార్ కింద, బార్ ద్వారా, బార్ పైన, బాడీ ద్వారా. సరైన సమాధానం బార్ కింది నుంచి పోతుంది. క్వశ్చన్ నెంబర్ 85. 45 డిగ్రీల కోణంలో విడుదల చేసినప్పుడు షార్ట్ పుట్ యొక్క కదలిక రకం. అదొక భ్రమణ చలనం, వృత్తాకార చలనం, వక్రరేఖీయ చలనం, సరళ రేఖీయ చలనం. ఇది సరైన సమాధానం ఏంటంటే వక్రరేఖీయ చలనం అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 86. F = ma ఈజ్ ఏ. F = ma అనేది అది ఒక న్యూటన్ రెండవ నియమం అనేది F = ma. సరైన సమాధానం. 87 క్వశ్చన్. దీని అనువర్తనం కారణంగా శరీరం యొక్క స్థితి మారుతుంది. దేని యొక్క అనువర్తనం అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్, బాహ్య శక్తి యొక్క అనువర్తనం ద్వారా శరీరం యొక్క స్థితి మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 88 వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్. వివిధ రకాల కదలికల వివరణను ఇలా అంటారు. ఏమంటారంటే కైనెస్థెటిక్స్, కైనెటిక్స్, కినిషియాలజీ. సరైన సమాధానం కైనమాటిక్స్ అని అంటారు. వివిధ రకాల కదలికలను కైనమాటిక్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 89. కింది వాటిలో ఎస్ఐని కొలిచే యూనిట్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. మోలు, ఏ, సెంటీమీటర్, మీటర్. సరైన సమాధానం ఎస్ఐని కొలిచే సెంటీమీటర్ కాదు. క్వశ్చన్ నెంబర్ 90. దూరం మరియు స్థానభ్రంశం యొక్క అంశాలు. దూరము మరియు స్థానభ్రంశం యొక్క అంశాలు ఏంటి అని అంటే ఆప్షన్ చూద్దాం. అన్ని దూరాలు స్థానభ్రంశాలు కావు, అన్ని స్థానభ్రంశాలు దూరాలు, అన్ని వేగాలు ఒడి కాదు. సరైన సమాధానం ఏ మరియు బి మాత్రమే. అంటే అన్ని దూరాలు స్థానభ్రంశాలు కావు, అన్ని స్థానభ్రంశాలు దూరాలు కావు. క్వశ్చన్ నెంబర్ 91. ఆరోగ్య విద్యపై వ్యక్తి ఎక్కువగా జీవించి ఉత్తమ సేవలు అందించేందుకు వీలు కల్పించే జీవన నాణ్యత అనే నిర్వచనం ఇచ్చినవారు. ఆప్షన్లు కార్ల్ అండర్సన్, WHO, ప్రొఫెసర్ రూత్ ఎల్ఎన్ గ్రౌత్, రెడ్ క్రాస్ ఆఫ్ ఇండియా. WHO అనేది ఆరోగ్య విద్యపై వ్యక్తి ఎక్కువగా జీవించి ఉత్తమ సేవలు అందించకు వీలు కల్పించే జీవన నాణ్యత అని వివరించింది. క్వశ్చన్ నెంబర్ 92. వ్యాధుల యొక్క జర్ము సిద్ధాంతం అనేది బయోమెడికల్ భావన. 93. శక్తి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే పోషకాహార భాగం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు. ఇక్కడ 2 ఆప్షన్లు ఇచ్చిండు, కార్బోహైడ్రేట్లు మరియు విటమిన్లు అనేది సరైన సమాధానం. పాఠశాల యొక్క 94 ప్రశ్న. పాఠశాల ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణలో ప్రధాన బాధ్యతలు. మెడికల్ ఎగ్జామినేషన్, విజయం కోసం ఓరియంటేషన్, క్రీడా శిక్షణ, క్రీడా పోటీలలో పాల్గొనడం. సరైన సమాధానం మనకు పాఠశాల ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణలో ప్రధాన బాధ్యతలు వైద్య పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 95. సాధారణంగా ఈ వ్యాధిని ఫ్లూ అని పిలుస్తారు. ఇన్ఫ్లుయెంజాను ఫ్లూ అని పిలవడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 96. చికెన్ పాక్స్కి కారణమయ్యే వైరస్ ఏంటంటే హెర్పస్ వైరస్. సాధారణ జీవితానికి క్వశ్చన్ నెంబర్ 97. సాధారణ జీవితానికి గంటకు ప్రతి కిలో శరీరం బరువు కావాల్సిన శక్తి 1.3 క్యాలరీస్.
అంటే ఒక సాధారణ జీవితానికి గంటకు ప్రతి కిలో శరీర బరువుకు కావలసిన శక్తి 1.3 కిలో క్యాలరీస్. జస్ట్ క్యాలరీస్ 1.3 క్యాలరీస్. క్వశ్చన్ నెంబర్ 98, అంతర్జాతీయ వాతావరణ చర్య దినోత్సవం. అంతర్జాతీయ వాతావరణ చర్య దినోత్సవం అనేది అక్టోబర్ 24. ప్లాస్టిక్ సంచుల తయారీకి ఉపయోగించే రసాయనం. మనకు సరైన సమాధానం ఏబిసి అంటే గ్జిలిన్, ఇథిలిన్ ఆక్సైడ్, బెంజిన్ అనేది గ్జిలిన్, ఇథిలిన్ ఆక్సైడ్, బెంజిన్ అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 100, ఈ ఉత్పత్తుల ద్వారా జంతువులు మరియు మొక్కలు విషపూరితంతో మరియు కలుషితమవుతున్నాయి. ఇది సరైన సమాధానం న్యూక్లియర్ ఎనర్జీ వల్ల జంతువులు మరియు మొక్కలు విషపూరితంతో కలుషితమవుతున్నాయి. ఓకేనా, ఇవి 100 క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో మిగతా 100 క్వశ్చన్లు చూద్దాం.